అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025 జూలై 25వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. శ్రావణ మాసం మొత్తం స్త్రీలు పూజలు చేస్తూనే ఉంటారు. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగురంగులతో ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకున్న 12 మాసాలలో 5వది అయినటువంటి మాసం శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఆ శ్రావణ మాసంలో మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు కూడా ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు ఈ 8 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది అనే పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులు తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం అనేది విశిష్టమైన మాసంలో ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీది. శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనాలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా అమ్మను పూజించే వారికి కంటే ఆ పరమేశ్వరుని పూజించే వారంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శ్రవణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు. అలాగే మంగళవ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం. దీన్నే శ్రవణ మంగళవారం వ్రతం అని, మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. లక్ష్మీ వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతం చేసేవారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేస్తారు. ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యము, సంతోషము, ధనధాన్యములతో వర్ధిల్లుతారు. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. అలా ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అనగానే మనలో ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది. అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం
స్టార్ట్ అయ్యేలోపు 8 వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకి తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు, మొట్టమొదటి వస్తువు నెమలీకలు. ఈ నెమలీకలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలీకలు అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం వచ్చేలేపు కనీసం 3 నెమలీకలు అయినా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది. కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా 3 నెమలీకలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవత స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యము కొలువై ఉంటుంది. గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ, విష్ణుమూర్తికి కానీ, సాలగ్రామానికే కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణ ఉనికి, అత్తగారిల్లు. శంఖాలు సముద్రంలో పుట్టాయి, లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇకపోతే 4వ వస్తువు ఏమిటంటే లక్ష్మీదేవి గవ్వలు. లక్ష్మీ గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీదేవి గవ్వలుగా అంటారు. ఈ లక్ష్మీ గవ్వలను కనీసం ఒక 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజా గదిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ధనానికి లోటు అనేది రాదు. అంతేగాక మీరు చేసే పూజలకు ఫలితం వస్తుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ ప్యాకెట్ 4 సామాను అంటారు. ఇదేంటంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ 4 సామాను శ్రావణ మాసంలోపు కొన్ని తెచ్చుకొని పూజా గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ 4 సామాన్లు ధరిస్తుంది, పొంగిపోయి ప్రసన్నురాలవుతుంది. కాబట్టి శ్రావణ మాసంలోపు పూజ గదిలో 4 సామాను తెచ్చి పెట్టుకోండి. ఇక ఆఖరుగా భగవద్గీత. ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ 8 వస్తువుల నుండి ఏ వస్తువును తెచ్చుకున్న తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు, లేనివారు మాత్రం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక రెట్లు ఫలితం వస్తుంది. శ్రావణ మాసం వస్తుంది అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతుంది. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి. లేదంటే ఇంటికి అరిష్టం. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు, ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. పూజ గది అందరి ఇళ్లల్లో ఉంటుంది. మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనది
మన గృహంలో ఉండే పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది. అయితే పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడు అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎంత ఉపవాసం చేసి భగవంతుని భక్తితో ఆరాధించినా భగవంతుని అనుగ్రహం అనేది కలగదు. ఎంత దేవుణ్ణి ఆరాధించినా కోరికలు అనేవి తీరదు. అలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. పూజా మందిరంలోని దేవతా శక్తి అంతా కూడా పోతుంది అని శ్రావణ మాసం వచ్చే లోపైనా సరే ఈ వస్తువులని పూజ గదిలో నుండి తీసి బయటపడేయండి. అప్పుడే దేవతా శక్తులు అనగా లక్ష్మీదేవి మీ ఇంటి పూజ గదిలోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది. శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒకసారి పూజ గదిని క్లీన్ చేసుకోండి. బూజులు ఏమీ లేకుండా దులపండి. అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తప్పనిసరిగా తొలగించండి. లేదంటే మీ ఆ ఇంటికి అరిష్టం చుట్టుకుంటే. ఇంతకు శ్రావణ మాసం వచ్చేలోపు గది నుండి తొలగించుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా పూజ గదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. అంటే తాత, నానమ్మ, తల్లిదండ్రులు కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు. కానీ అది పెద్ద పొరపాటు. జన్మనిచ్చిన తల్లిదండ్రులే దేవుళ్ళే కదా, వాళ్ళు దేవుళ్ళతో సమానమే కదా. వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్ళకు కూడా పూజ చేసేస్తే 2 పనులు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోట దేవతలు రారు, దేవతలు ఉన్న చోటికి పితృదేవతలు రారు. అందుకే ప్రీతి కార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు. ఇంటికి తోరణం కట్టరు, ముగ్గు వేయరు, ఇంట్లో గంట వాయించరు. పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది. దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు, పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు. కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలు ఆ పూజ గదిలో ఉండరు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి. లేదంటే మీరు చేసే పూజలకు ఫలితాలు రావు. సామాన్లు అంటే కత్తి, సుత్తి, మేకులు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు. కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి, పీచు తీయడానికి సుత్తి, కత్తి లాంటివి పూజ గదిలో పెడతారు. కానీ అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకి ఇనుప గజల తల్లి అనే పేరు కూడా ఉంది. పూజ గదిలో ఎప్పుడు కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెబుతున్నారు. ఇనుప మేకులతో కూడా ఫోటోలను గోడలకు తగిలించకూడదు. ఇనుప మేకులతో బదులుగా రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది. మీరు ఆల్రెడీ ఇనుప రేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలను తీయడానికి వీలు కాకపోతే ఆ మేకులకు కొంచెం పసుపు రాయండి. మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఇనుప మేకులు, ఇనుప వస్తువులు ఉంటే తొలగించేయండి. లేదంటే లక్ష్మీదేవి రాదు. వీటి అంటే పగిలిన చీలిన ఫోటోలు, కొన్ని దేవత పటాలు పగిలిపోయి చీలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి. ఫోటో లోపల ఉండే దేవత ఫోటో కూడా మాసిపోయి మెరిసిపోయి ఉంటుంది. అటువంటి పాత చిత్రపటాలు మీ పూజ మందిరంలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని పూజ గది నుండి తొలగించండి. అంటే ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసేసి నీళ్ళలో కలిపేయండి. ఫ్రేమ్ని, గాజు ముక్కలను డస్ట్బిన్లో వేయవచ్చు. అంతేగాని ఫోటో మొత్తం తీసుకొని వెళ్ళి అలా నీటిలో పాడేయకూడదు. ఇలా ఫోటో తొలగించిన తర్వాత సేమ్ అలాగే ఉండే ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి. 4వ వస్తువు ఏమిటంటే చిరిగిన వస్త్రాలు. చాలామంది దేవుడి ఫోటోలు తుడవడానికి పాత చిరిగిపోయిన పంచలు, టవళ్ళు పూజ గదిలో పెట్టి వాడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చినిగిపోయిన వస్త్రాలను పూజ గదిలో పెట్టకూడదు. చిరిగిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. చిరిగిన వస్త్రాలు పెట్టిన పూజ గదిలో లక్ష్మీదేవి ఉండదు, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మరి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలంటే మనకు న్యాప్కిన్లు దొరుకుతాయి కదా, ఆ న్యాప్కిన్ కొన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చిరిగిన వస్త్రాలు పూజ గదిలో ఉంటే
ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించండి. అలాగే ఒక రకమైన దేవతామూర్తులను 2 మూర్తులను పూజ గదిలో పెట్టకూడదు. అంటే పూజ గదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి, అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు. ఒక అమ్మవారిని ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పెట్టకూడదు. ఇలా ఒకే రకమైన 2 దేవతామూర్తులు ఉన్నా, ఒకే రకమైన 2 పటాలు ఉన్నా కూడా ప్రమాదమే. కనుక ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసేయండి. పుస్తకాలను కూడా పూజ మందిరంలో పెట్టకూడదు. అంటే పేపర్లు చిరిగినవి, బట్టలు చిరిగినవి, చిరిగిపోయిన పుస్తకాలు పూజ గదిలో ఉండకూడదు అని పెద్దలు ఏనాడో చెప్తారు. మీ పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించేయండి. ఈ వస్తువులు, నల్లని వస్త్రములు కూడా పూజ గదిలో పెట్టకూడదు. వీటితో పాటు పాడైపోయిన వాడిపోయిన పూలు కూడా పూజ మందిరంలో ఉంచకూడదు. మిగిలిపోయిన వత్తువులు కూడా పూజ గదిలో ఉంచకూడదు. వాడిన పుష్పాలను, అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఆ పూలు తీసేయాలి. దీపారాధనలో సగం సగం కాలి మిగిలిపోయిన వత్తులను తీసేసేయాలి. అలాంటి పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేసి వీటన్నిటిని కూడా ఒక కవర్లో వేసి నీటిలో పడేయాలి. ఇలా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గదిలో నుండి తొలగించేసేస్తేనే లక్ష్మీదేవి మీ పూజలోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది. లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు అందరు కూడా ఈ వస్తువులను మీ పూజ గదిలో ఉంటే తొలగించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.